మా ఇంట్లో కనుమ పండుగని సండే రోజుకి షిఫ్ట్ చేశాము. చికెన్, మటన్, గారెలు అలాగే బిర్యానీతో. అసలు విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఎల్ఎల్‌బీ చదువుతున్నానంటే కొంతమందేమో ఎందుకు టైం వేస్ట్ అంటున్నారు. కొంతమందేమో చదవడం వల్ల ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నారు. ఆ 2 రీజన్స్ పక్కన పెడితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయాక ఎల్ఎల్‌బీ చదవాలి అనుకున్నా. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల చదవలేకపోయాను. ఏంటి దానివల్ల ఉపయోగం అంటే కరెక్ట్‌గా ఖచ్చితంగా నేను చెప్పలేను గానీ బట్ చదువు అనేది వృధాగా ఎప్పుడూ పోదు. బట్ నాకు మీ అందరిలాగే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. ఈ మాత్రం దానికి ఇంట్లో కూర్చొని వంటలు చేసుకొని తిని పిల్లలకి చదువు చెప్పుకోవడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఇన్ని డిగ్రీలయితే తీసుకోవాల్సిన అవసరం లేదని. బట్ యెస్ దేర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్. ఖచ్చితంగా పేరెంట్స్ చదువుకొని ఉంటే పిల్లలకి ప్రతి విషయంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. మన టైంలో టెక్నాలజీ తక్కువ, రిసోర్సెస్ చాలా తక్కువ. పిల్లలు చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన జనరేషన్‌లో పిల్లలు చెడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏమేం చేస్తున్నారని తెలుసుకోవాలంటే మినిమమ్ చదువు ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక మాయ చేసేస్తారు. నేను ఎల్ఎల్‌బీ చదివి ఏం చేస్తానో ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా షేర్ చేస్తాను.